వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఈ సాయంకాల సమయంలో స్నాక్స్ కోసం ఏదో ఒకటి తింటే బాగుంటుంది కదమ్మా అంటే మమ్మీ బజ్జీ మిరపకాయలు ఉన్నాయి కదా, బజ్జీలు వేసేద్దామన్నారు. దానికోసం మిరపకాయలు నీట్గా వాష్ చేసుకొని సీడ్స్ అన్నీ తీసేసి స్టఫింగ్ కోసం సాల్ట్ ఇంకా వామునైతే యూజ్ చేస్తున్నామండి. స్టఫింగ్ అయిపోయాక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండిని జల్లించి ఒక బౌల్లోకి తీసుకున్నారు. కొద్దిగా సోడా ఉప్పు అనేది వేశారనమాట. కొద్దిగా వాము కూడా వేశారు. వాము వేయడం వల్ల డైజెషన్ అనేది బాగా అవుతుంది, ఇంకా స్టమక్ అప్సెట్ లాంటివి ఏమి అవ్వవు. తగినంత సాల్ట్, కొద్దిగా కారం వేసి పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నారు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పిండిలో ముంచేసి అలా ఆయిల్లో వదిలేసారనమాట. బజ్జీని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతే 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి పకోడీ కూడా చేశారు. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.